ఒక కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక కొంచెం బిర్యానీ ఆకు ఒకటి, అలానే ఇవి వేడెక్కాక అల్లం వెల్లుల్లి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక బఠానీ వేసుకోవాలి. వీటిని బాగా వేయించాలి. ఇలా వేగాక అందులోకి ఆలుగడ్డ వేసుకోవాలి. ఆలుగడ్డ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెంగా దంచుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక బాగా ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పొడి వంకాయలను ఇప్పుడు దాంట్లోకి కడాయిలోకి వేసుకున్నాం. వాటిని బాగా ఫ్రై చేసేసాం. దాంట్లోకి తగినంత పసుపు, కొంచెంగా ఉప్పు బాగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఒక టమోటా వేసి వాటిని బాగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మగ్గాక తగినంత కారం వేసుకుని మీకు తగినంత కారం వేసుకోండి. ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గాక బాగా కలుపుకొని బాగా ధనియాల పౌడరు అలానే పచ్చివాసన పోయే వరకు మగ్గించి వాంగీబాతు పౌడర్ బయట షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. వాటిని వేసుకొని కొంచెంగా బాగా కలుపుకొని ఇలా దగ్గరగా వచ్చాక కొంచెం కొత్తిమీర ఇలా దగ్గరికి రావాలి. అలాగే టేస్ట్ బాగుంటుంది. ముందుగానే ఉడికి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని